పోడు ఆ బుద్ధుని విగ్రహము మా మనవరాలు కలిసిరు మా మనవాళ్ళు కలిసిరు మోత మోగుతుందిగా యూసుఫ్ కూడా కథ ఏం సంగతి అంత నిమ్మలవేనా తాత చెప్పే వస్తాడా చెప్పకుండానే వస్తాడు గుండె నిండా ప్రేమ మూట ముల్లె కట్టుకొని వచ్చిండు అంత నిమ్మతమేనా వామ్మో ఎట సంగతి ఏంది ఏం కథ అన్ని పోటు వాళ్ళు గీడి వాళ్ళు బ్రహ్మాండంగా మూత మోగుతున్నాయి ఇది ఏందన్నట్టు అది ఇది 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 ఏందన్నట్టు ఏమో నాకేమో ఎక్కడ కసిగంత లేదు వ్యవహారం చిన్నసన లేదుగా మొత్తం యూసుఫ్ కూడా ఏందన్నట్టు ఇదేందన్నట్టు ఇదేందన్నట్టు ఏందన్నట్టు అది అది కారు ఇది సైకిల్ అదే ఇప్పుడు ఈ సైకిల్ కథ ఏంది కార్ కథ ఏంది సైకిల్ కథ సైకిల్ మీదకి కారు దాకా వచ్చినాం ఆడికెళ్ళి అడుగు ఇప్పుడు వీడికి వేసినావు కష్టపడి ఇగో ఏమున్నాయి దాని మీద చూసినావా అమ్మా అయితే ఇప్పుడు ఇంటర్వ్యూ నువ్వు నన్ను చేయాలా నేను నిన్ను చేయాలా నేను నిన్ను చేస్తా అందరు వినవా ఇక్కడ నేను ఇంటర్వ్యూలో ఎవరికి ఇస్తలేను నా ఇంటర్వ్యూ కావాలంటే 10 లక్షలు ఇవ్వాలి నాకు లీడర్ల లెక్క పైసలు ఇచ్చి చేపించుకుంటాను కాదు నేను మీరు పబ్లిక్ దగ్గర అడిగి ఎవరన్నా ఏమన్నా అంటే అది పెట్టాలి కానీ 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి కాదు ఇక చూస్తున్నారు కదా బిడ్డలారా ఇక మరి దినం అయితే మీ నర్సయ్య తాత ఎమ్మెల్యేలా ఎంపీలా మినిస్టర్లనే ఇంటర్వ్యూ చేస్తుండు ఇలా ఆఖరికి వస్తారకల్లా ఇక మా మనవడు చిన్నసన కోయా ఏం కాదు చిన్న శ్రీశైలం యాదవ్ హైదరాబాదు రత్నం తెలంగాణ ముత్యం యాదవ తేజం నీతి తన నైజం ఇక ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తాడట అగో గిట్ల మోగుతుంది మోత ఇక ఇప్పటి ఎట్టటి సంగతి ఏంది ఏం కథ ఇగో అందరూ మీరు చేస్తారు ఏం తాత అంతే నేను నిన్ను చేస్తా ఇంటర్వ్యూ బా ఎంత రామసక్కని ఇవాళ మొత్తం మా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం మురిసిపోతట్టుగా మన కథ చూసి సరే ఇక బాగా ప్రేమతో దగ్గర కూర్చోబెట్టుకుంటుండవు చూసినావా ఆడ కూర్చో అంటలేడు పక్క పోయిన కూర్చో అంటుండు కుర్చీ కూడా తెప్పించిండు నేను ఏందంటే చెప్తాత ఇక ముందుగా తిన్నాక టిఫిన్ చేసినావా ఇక టిఫిన్ అయితే ఏం చేస్తారు చిన్నగా ఇంత ఏదో ఇక ఉడుకుడుకు ఇంత గట్క మింగి వచ్చినా కానీ ఆ నల్గొండకి వెళ్ళి వస్తే అరే నల్గొండకేనా వస్తే నీ దగ్గర నల్గొండ ఐటమ్ కూడా ఉంటుంది మా దగ్గర నాకు జొన్న గట్క ఈ పూరీలు ఈ నూనె వస్తువులు నాకు పడాయి అరగా రే ఇంట్లో పైన జొన్న రొట్టె ఉంటుంది అమ్మా మంచి మలాయి విన్నావా చెప్పి తీసుకురండి తిన్నాక మీరు ఎంతమంది ఉన్నారు మేము మా పొలగాడు ఉంది పొల్లలేదా పొల్లగానే ఉండరా ముసలాన్ని ఆయన అరే నీ అమ్మ అంత పొల్లలే కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు ముసల్లా అరే ఓ అమ్మ పొల్ల లేకుంటే ఎట్లా నువ్వు ఇప్పుడు నా ముసలి చూస్తే పంచాయతీ పెట్టుకుంటాను ముసలి చూస్తే వేరే దానికేమో పొల్లలను తోలుకోబోతున్నావు నా దగ్గరికి ఏమో నువ్వు ఒక్కడ వచ్చినావు ఓ అమ్మ ఏమో చేస్తట్టే ఉన్నావుగా ఎగటి ఆడునవేటే నీ అబ్బటి ఉండి కుంపటి నీ పొలాల ముచ్చట నాకు అడ్డగట్టి నాకు ఇప్పుడు మొత్తం చేసేది పొల్లలేగా రామచంద్ర అట్లా కాదు తాత ఇప్పుడు సరే కానీ ఇప్పుడు ఎట్టబోతుంది జూబ్లీస్ కథ నాకేం తెలియదే సేవలు బాగా చేస్తున్నవాటగా సామూహిక శ్రీమంతాలని పెట్టి ఇవన్నీ ఎప్పటి నుంచో చేసేటి బా ఇప్పటి నుంచే చేసేది అప్పుడు 50-100 చేస్తుండే ఆయన ఏంటంటే ఏదో గిన్నిస్ రికార్డ్ అంట అది కావాలంట మనకి అమ్మని స్వామి రంగా అమ్మో నవీన్ పలుకుబడి బాగానే ఉరుకులో పెడుతుందిగా ఆయన అందరూ ఇప్పుడు టీచర్లు ఎవరిని తయారు చేస్తారు టీచర్లు అంటే ఇక వాళ్ళు ఇప్పుడు గురువు లేని విద్య గుడి విద్య అంటారు ఇప్పుడు సమాజానికి వెలుగుదారి చూపెట్టేవాడే గురువు అవును ఇక ఆ గురువు 100 గురువులను తయారు చేయొచ్చు ఆయన చెప్పే విధానం బట్టి అట్లా కాదు ఆయన 2009లో నవనిర్మాణాన్ని ఒకటి పెట్టిండు ఏంది ఎన్జిఓ అంటే నాది ఎప్పటి నుంచో ఉంది నాది వేరు ఎన్జిఓ అంటే సొంతంగా పార్టీలతో కాదు పార్టీలకు సంబంధం లేకుండా ఒక 1200-1500 మందికి బీఈడి కోచింగ్ ఇప్పించి అబ్బా
ఓహో టీచర్లను తయారు చేసిండు. మరి స్వామి రంగ ఇదా ఆ కథ నాకు మరక పెడితే నాకేం అర్థమైతే గురువులను తయారు చేసిండే. అబ్బా 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 ఆయన సంస్థ తరఫున ఇవాళ మా నేను తరపుగా కూడా నర్సయ్య తాత రామసాగరంగా పబ్బతి వచ్చి కూడా చెప్పుకుంటుండే. ఎందుకంటే టీచర్లని లోకానికి వెలుగుదారి చూపే టీచర్లని ఓ గురు నీ మనసు ఊరి చివర చెరువు అగో అంత రామసక్కని మనసు గల టీచర్లను తయారు చేసిండు నవీన్ యాదవ్. అంటే నీ దండం పెట్టి ఇంకేం కావాలి. అట్లా ఇవన్నీ సోషల్ చేస్తుంటాడు పిల్లల ఎడ్యుకేషన్ మీద. స్కూల్లో ఆయనకు దోషినది స్పోర్ట్స్, ఆయనకు దోషింది చేస్తూనే ఉంటాడు. అది ఇప్పుడు విన్నావా? కానీ అసలే మనం మర్చిపోయాక ఏంది నేను ప్రేక్షకులకు బతుకమ్మ పండుగ దసరా పండుగ చెప్పవా? నువ్వు ముందు అడగాలి కదా మరి. అది ఇప్పుడు అడిగిన చెప్పు జరా. ఫస్ట్ ఇంటర్వ్యూ నిన్నే చేస్తున్నా కదా. నేను ఇప్పుడు నెక్స్ట్ నేనే పెద్ద యాంకర్ అవుతా ఉన్నది. నీకు 10 లక్షలు జీతం ఇవ్వాలని చెప్పా. నేను విన్నావా మా సంవత్సరాలు ఇప్పటికే ఎట చేయాలని వెళ్తారే అంటుండు మా సార్ రామచంద్రారెడ్డి. మళ్ళీ నీకే తెచ్చిచ్చాడు నెలకు 10 లక్షలు. ఏంది 10 లక్షల? మరి నువ్వు యాంకర్ గా చేయాలంటే హైదరాబాద్ టైగర్ నేను యాంకర్ గా చేస్తాను ఓకే, కానీ ఇంటర్వ్యూలో కాదు. నేను అడుగుతా యాంకర్ ను, వార్తలు చెప్తావు. వార్తలు చెప్తా కాదు, అడుగుతా పెద్ద పెద్ద లీడర్లను. వాళ్ళు ఏం చేసిర్రు, పార్టీ పేరు చెప్పుకొని చేస్తుర్రా, వాళ్ళకి నిజంగా ఏమన్నా సేవ చేసే ఏమన్నా సోషల్ వర్క్ చేసేది ఏమన్నా ఉన్నాయి వాళ్ళకు? కోట్ల రూపాయలు ఉన్నాయి. సేవ చేసే గురం ఉండాలి. అంతేగాని ఇప్పుడు 200 కోట్లు 100 కోట్లు పెట్టిరు. వాళ్ళకి ఎంతమందికి ఎన్జిఓస్, ఏది గవర్నమెంట్ చేయది అన్ని. అర్థమైందా? కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి రెడ్ క్రాస్ ద్వారా అట్లా చుట్టూ కొన్ని ఉంటాయి, అవిటి ద్వారా చేయాలి. అమ్మ నేను పార్టీ ఇప్పుడు గెలిచినాక ఎవరన్నా చేస్తారు. గెలవక ముందు ఏం చేసినాం? ఏ పార్టీ వాళ్ళు అయినా ఒకటి పెట్టాలి. ఏమని